వర్షాల్లో పొలాల్లో సీన్లు బురద అంటే మీరు వాటికి సీన్లు చూసే ఉంటారు. సీన్లు అందంగా ఉంటాం అంతా కూడా ఇక్కడ కష్టాలు అయితే ఉంటాయి కదా. లొకేషన్కి వచ్చేసాము. చాలా బాగుంది లొకేషన్. అంటే ఒక ఫామ్ స్టేలా అనమాట. డైట్ కంట్రోల్ చేసి షుగర్స్ తగ్గించి అవన్నీ స్టార్ట్ చేయాలి. అవి ఏమి లేకుండా ఏది పడితే అది తినేస్తున్నాను నేను. కొంతమందికి అంతే మేడం, ఇంత తిన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తాను. వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా, చెట్ల మీద ఏముంటాయి కోతులు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మాకు అవుట్డోర్ అనమాట షూట్, పొలాల్లో వాటిల్లో. అందుకే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. అండ్ నేను నైట్ షూట్ అయ్యేసరికి 2:30 అయింది. పడుకునేసరికి 3:30 అయింది. సో అందుకని ఈరోజు 10 to 10 అనమాట కాల్ షీట్. సో ప్రస్తుతానికి అయితే షూటింగ్ లొకేషన్కి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలీదు. అది వర్షాల్లో పొలాల్లో సీన్లు బురద అంటే మీరు వాటికి సీన్లు చూసే ఉంటారు. సీన్లు అందంగా ఉంటాం అంతా కూడా ఇక్కడ కష్టాలు అయితే ఉంటాయి కదా. సీన్ మొత్తం షూటింగ్ అంతా చూపించలేకపోయినా గ్యాప్లో ఏం జరుగుతుందో అవే చూపించగలం కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే సుష్మా చూపిస్తుంది. మధ్యలో నేను కూడా మాక్సిమం ల్యాప్టాప్ పట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు, బయటే వర్క్ కాబట్టి. చూద్దాం, లెట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి 20 minutes మాకు జర్నీ. లొకేషన్కి వచ్చేసాము. చాలా బాగుంది లొకేషన్. అంటే ఒక ఫామ్ స్టేలా అనమాట. ఆవులు ఉన్నాయి, గోశాల. నాకైతే బాగా నచ్చింది లొకేషన్. ఇంకెవరు రాలే, చందు ఒక్కడే వచ్చాడు అనమాట. అండ్ మా రూమ్ బాగుంది. ఇలాంటి ఫామ్ స్టే నెంబర్ తీసుకొని ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో ఉండొచ్చు. చూద్దాం. ప్రస్తుతానికి అయితే రెడీ అవుతా. టైం అవుతుందని బ్రేక్ఫాస్ట్ అంటే జ్యూస్ ఏం తాగలేదు. ఇప్పుడు జ్యూస్ తాగేసి అప్పుడు రెడీ అవుతా. ఆకలి. మధ్యలో శ్రావణ మాసం, రాఖీ నుంచి శ్రావణ మాసం అంతా స్వీట్లు, పులిహోరలు, దద్దోజనాలు అన్నీ తినేసాను అనమాట. వెయిట్ గెయిన్ అవ్వలేదు కానీ అలానే తగ్గట్లేదు, అంతే అలా ఉండిపోయాను. ఈసారి మళ్ళీ స్టార్ట్ చేయాలి కొత్తగా. అంటే ఫుడ్ అది కొంచెం డైట్ కంట్రోల్ చేసి షుగర్స్ తగ్గించి అవన్నీ స్టార్ట్ చేయాలి. అవి ఏమి లేకుండా ఏది పడితే అది తినేస్తున్నాను నేను. కొంతమందికి అంతే మేడం, ఇంత తిన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. మా ఆయన కూడా అలాగే తినేస్తారు. మా ఆయన అయితే ఇంకా నేను కొంచెం ఆడినా అవి వేస్ట్ అయిపోద్దని మా ఆయనకి పాపం పెట్టేస్తున్నాను. ప్రసాదాలు అనేసరికి మనం నో చెప్పలేం కదా, దేవుడు దాన్ని అలా తినేస్తున్నాం అనమాట. రెడీ అయిపోయాము. నేను చిన్ని వాళ్ళ మమ్మీ తినిపిస్తున్నా ఇష్టం. మేము తింటున్నాం అనమాట. ఏం రీల్స్ చేయాలి, ఏమేమి చేయాలి అని నేను చిన్ని థింకింగ్. మీ మమ్మీని నాకు ఇచ్చకూడదు, తీసుకెళ్ళా తీసుకెళ్ళిపోతాను. మా మమ్మీ ఇక్కడ లేరు కదా, అందుకు. అలా కాదు నాన్న, నేను ఎలాగో మీకు ఎంత పెట్టినా మీరు ఇది అవ్వట్లేదు. అక్క చూడు చక్కగా తినేస్తుంది. నేను బాగా చూసుకుంటాను కదా. మరి వెళ్ళిపోనా? అక్క ఏం సతాయించదు, చెప్పినట్టు వింటది. అక్క చిన్నపిల్ల కాదు, చిన్నపిల్లలనే ఉంది. నాకైతే చిన్నపిల్లలనే కాదు. చూడు చూడు, ఇలా తినిపిస్తే తింటుంది అక్క, కాదనకుండా. తింటావు కానీ మాట వినవమ్మా నువ్వు. ఇప్పుడు అక్క తింటుంది కాబట్టి నువ్వు తింటున్నావు, లేకపోతే ఎక్కడ తింటావు? ఏం మీరు చెప్పండి. అని మమ్మీని నేను తీసుకుందాం అనుకోండి. మా మమ్మీ చూస్తే ఫీల్ అవుతామో. అమ్మ ఊరికే జోక్ ఇది. సో రవి గారు ఆల్రెడీ షార్ట్లోకి వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు టిఫిన్లు తినిపిస్తే తినేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లొకేషన్ అంట. ఈ లొకేషన్ యాక్చువల్గా బాగుందన్నాను కానీ షూట్ అయితే ఇక్కడ కాదు. ఇక్కడ నుంచి పొలాల్లోకి వెళ్ళాలి. అక్కడ నాకు, చిన్నికి, లోహితాకి, మా అందరికి భయమైన ఇవి ఉన్నాయి. చిన్న చిన్న క్యాటిల్ పిల్లర్స్ లా గుంపు గుంపుగా ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయంట. మరి ఇంకా తప్పదు. చూడండి భయం ఎట్లా భయం.
నన్ను పైన కూర్చోబెడితే పోద్దాం. కూర్చోవచ్చురా, బాగుంటది సరదాగా. కూర్చుంటాను ఇలా కూర్చోవాలి. అందరినీ వెరీ స్మూత్ కూర్చోమ్మా. బాగుందిరా. కరెక్ట్ గా ఉన్నా. చెట్ల మీద ఏముంటాయి? ఇంకోంగంట. నువ్వా? అమ్మా నువ్వు వెళ్ళు. ఆడ ఎక్స్ప్రెషన్. పన్నెండు అవుతుంది మా ఫస్ట్ షాట్. ఇప్పుడు రవికి ఆల్రెడీ తీసేసారు. మాకు ఇప్పుడు సెకండ్ కోతి, థర్డ్ కోతి, మనిషి అలా అయితే కూతుని కాబట్టి నేను కూడా మనిషిని అవుతాను. అబ్బా నేను కూడా కాబట్టి నేను మనిషిని అవుతాను. నువ్వు మనిషి కాదు, బర్రెవి. బెర్రీ అన్నారు, బర్రే కాదు. జోక్. మేము షార్ట్కి వెళ్ళడం కాదు, వెళ్ళాలంతే. వెళ్ళండి. కళ్ళు మూసుకొని రింగాట ఆడాము. ఇప్పుడు మా ఆయనకి ఇష్టమైన సాంగ్ పచ్చని చిలుకలు తోడుంటాయి. ఒక్క రోజు కూడా మానకూడదు. వెళ్ళాలని అన్నావు కాబట్టి స్కూల్కి. ఊరికే అన్నాడంట. ఇప్పుడు రికార్డ్ చేస్తుందని మాట్లాడట్లే కదా నువ్వు. అంతే కదా. రికార్డింగ్ చెప్పు రికార్డింగ్లో చెప్పురా. చెప్పు రికార్డింగ్ చెప్పు. చెప్పు నువ్వు స్కూల్ గురించి చెప్పు. కాళ్ళు నొప్పి అందుకే వెళ్ళలేదంట. ఇందిరా కాళ్ళు నొప్పి వస్తుంది నీకు ఊరికే. సో ఇక్కడ నుంచి అయితే షిఫ్టింగ్, మా షూట్ అయిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇందాక ఫామ్ హౌస్ అన్నాను కదా, అక్కడికి వెళ్ళి షూట్ చేయాలన్నమాట. నేను వెళ్ళిపోతున్నా టక. వాళ్ళందరూ పాపం మట్టిలో ఆడారు కదా, సో కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. నేను ఆడనన్నా, అంటే బేసిక్గా నేను ఆడకూడదు కూడా. ఆడతారా అంటే అన్నాను, ఎందుకంటే మళ్ళీ కాళ్ళు అవి కడుక్కోవాలి, చీర పాడైపోతుంది. నేను ఆలోచించా. చికెన్ ఎగ్ అది అవునా? పోనీ ఏదో ఒకటి. యాక్చువల్గా మేము అక్కడ షూట్లోనే తినాల్సి వస్తే తిన్నాం. అది తినలేదు, వేరే ఫుడ్ అది. సరే నువ్వు తింటావేమో అని చెప్పి తీసుకొచ్చిందమ్మ. అదేలే లేట్ నైట్ అయింది, అందుకని సరే అని చెప్పి తీసుకుంది కదా సుష్మా. అంతే. యాక్చువల్గా ఈరోజు మా ప్రపంచనే హోమ్ అలోన్ ఉండడం వాళ్ళకి ఇష్టం కదా. మొత్తం డే అంతా వాళ్ళ ఇంట్లో ఉండి వీటిని చూసుకుంటూ మేనేజ్ చేశాడు అనమాట. సో రేపటి నుంచి అయితే నేను షూట్ నో అని చెప్పాను. 2 రోజులు, నాకు 4 రోజులు అయితే రాలేనండి అని చెప్పాను, ఎందుకంటే వీటిని చూసుకోవాలి. మామయ్య కూడా లేరు కాబట్టి. సో ఈరోజు బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. మేము చాలా కష్టంగా ఉంటుంది అని అనుకున్నాం. దేవుడి దయవల్ల వర్షం పడలేదు, అలానే ఎండ కూడా రాలేదు, చక్కగా అయిపోయింది షూటింగ్ అయితే. సో ఈ రోజుతో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. నాకు రోల్ కూడా అయిపోతుంది నిద్ర లేక. సో bye, take care and keep watching our vlogs. Good night, bye.